Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. ఇది గాలిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వేళ్ళు చూసి భయపడుతుంటాయి. 5 మంది రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా మిగతా చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు జంతువులతో పక్కలో వెళ్ళాం. Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive. ఎండిపోయిన సావిడాయలు, పండుగప్ప, కొరమేను, మోసు, పీతలు, వాలుగా, చందువ, జల్లలు, ఇంకా రొయ్యలు. ఓ బరే భోజనాన్ని ఆస్వాదించండి మంచి చేపలతో. ఒక్కసారి రుచి చూశారు అంటే మళ్ళీ జీవితంలో వదిలిపెట్టారు. సార్, ఏం చేస్తున్నారు మీరు? నేను ఎప్పట్లాగే నా పని చేస్తున్నాను సార్. మీకు ఎప్పుడైనా చెప్పానా కొంతకాలం క్రితం నేను రాజులకి ప్రభువులకి భోజనం వడ్డించేవాడినని? అవును, ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. మీరు రేంజర్స్ని చూసారా? నిజానికి చూశాను సార్. ఎక్కడ? ఏంటి ఎక్కడ? స్పెన్సర్, రేంజర్స్ ఎక్కడని అడుగుతున్నాను. నేను వాళ్ళకి 2 గంటల పాటు విశ్రాంతినిచ్చాను. ఎందుకంటే ఈ కాలం కుర్రాళ్ళు ఎంజాయ్ చేయడానికి. గుడ్. విశ్రాంతి మనిషిని బలవంతుణ్ణి చేస్తుంది. నేనది ఒప్పుకుంటాను స్పెన్సర్. నాకు మ్యాక్ గురించి కంగారుగా ఉంది. నేను ఇప్పటికే భయపడుతున్నాను. అది సహజమే సార్. నన్ను నిరూపించుకున్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఇది నేను సాధించిన గొప్ప కార్యం. నా మనుల వేటకు అడ్డుగా ఉన్న రేంజర్స్ ని శక్తివంతమైన ఈ మెషిన్తో నాశనం చేస్తాను. బాగుంది, ఇది చాలా బాగుంది. ఫ్లూరియస్, ఇక్కడ వేడిగా ఉంది. నా కోసం ఏసీ వేస్తారా? తప్పకుండా. ఫర్నస్ ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ. నా ఉద్దేశం ఏంటంటే మెరాట్రిక్స్ ఇప్పుడు కామ్డాన్ని విడిచిపెట్టేసి తాళపత్రాన్ని నమ్ముకొని తర్వాత మణి అయిన టోరో డైమండ్ దగ్గరికి వెళుతోంది. ఇప్పటికైనా మన పాత పగలు మర్చిపోయి మనిద్దరం ఏకమయ్యి వాళ్ళని పట్టి అంతు చూద్దాం. నేనెందుకు ఉండాలి? నా దగ్గర ఈ భయంకరమైన రోబోట్ మనకి పెద్ద డ్రాగనైజర్ కూడా ఉన్నా. ఏంటి పెద్ద డ్రాగనైజరా? నాకిప్పుడు అర్థమయ్యింది. మనం వాటిని పంచుకోవచ్చుగా? పంచుకోవచ్చన్నయ్య. మనం చిన్నప్పుడు నా చిన్న రెడ్ స్లెట్ ని పంచుకున్నామే, అలాగే. స్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేను వెళ్ళి రాళ్ళతో ఆడుకుని వస్తాను. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి నీ స్లేట్స్ నేను ముట్టుకోలేదని? www.teamworldchannel.com. మ్యాక్, నువ్వు ఇలా ఆడుకుంటూ ఉండకపోతే నీ టీంతో కలిసి వాళ్ళని నడిపించవచ్చు కదా? నడిపించవచ్చు, కానీ మా డాడీని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగా? నీ మాటలు వింటుంటే ఇంతకుముందు నేను మీ డాడీ మాట్లాడుకున్నవన్నీ విన్నావనుకుంటాను. అవును, ఇప్పటి వరకు నన్ను నేను నిరూపించుకున్నాను. కానీ ఆయన నేను రేంజర్ని కాలేనన్నారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగేది ఒక్కటే. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో కనుక్కో. కలిసి మాట్లాడుకోవడం వల్ల సంబంధాలు గట్టిపడతాయి. దానికి ఇంకా టైం పట్టొచ్చు. ఇప్పుడు వాళ్ళు బయటికి వస్తారు. మనం వాళ్ళని అంతం చేయొచ్చు. అమాయక ప్రజలపై ఎందుకు దాడి చేస్తున్నారు? వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. దాడి చేయండి. రండి.
ఇప్పుడు కాదు, వాళ్ళని అలిసిపోనివ్వు. Defender best. ఏంటిది ఇప్పుడు పవర్ని పెంచుదాం. స్పెన్సర్ జోర్జ్ని పంపించు. Dynamax Megazord. కానివ్వండి, దాడి చేయండి. ఇది చాలా బలంగా ఉంది. త్వరగా డాక్స్ బలంగా ప్రయత్నించు. మాకు అధిక శక్తి కావాలి. వెంటనే పంపండి. డ్రిల్ డ్రైవర్, సిమెంట్ డ్రైవర్, ఫైర్. తిరిగి దాడి చేయి. మనం దొరికిపోయాం. వాళ్ళు మనల్ని అస్సలు వదిలేలా లేరు. మన బలం తగ్గుతోంది. ఇప్పటికే 50% పెరిగిపోయింది. ప్రయత్నించండి. అందరూ ప్రయత్నించండి. మనం గెలవాలి. డ్రాగనైజర్ ని విడుదల చేయండి. డ్రాగనైజర్ ని లేపండి. మన వెనుక వస్తుంది. మనం ఇప్పుడు వెంటనే ఏదైనా చేయాలి. షవల్ని, క్రేన్ డ్రైవర్ని వెంటనే పంపించండి. ఆ మెషిన్స్ ని బేల్ చేయండి. వాటిని నాశనం చేస్తున్నారు. అవి పాడైపోయాయి. ఫస్ట్ ప్లాన్ కి వెళ్దాం. అది మనల్ని బాగా దెబ్బతీసింది. మనం ఓడిపోకూడదు. వద్దు, మనం వదిలేద్దాం. లేదంటే మనం టోస్ట్ అయిపోతాం. డాక్స్, నువ్వు అలా మాట్లాడకు. తను చెప్పేది నిజమే. మీరు నా చేతిలో చిక్కారు రేంజర్స్. నా పథకం సరిగ్గా పనిచేసింది. డాక్స్ చెప్పినట్టు చేయాలి. అంతే. మన శక్తి నశించింది. ఎందుకంటే మనం ఏం చేయలేము. మీరు వెళ్ళిపోండి ఫ్రెండ్స్. No! మనం గెలిచాం. మ్యాక్ ఇక్కడ? తను ఇంకా మెగాజోర్ లోనే ఉన్నాడు. ఇప్పుడు మన చేతుల్లో. అది ఒక్కటే కాదు, అందులో ప్రాణాలతో ఉన్న ఒక జీవి కూడా ఉన్నాడు. నన్ను వదలండి. వీడిని వెంటనే చంపేద్దాం. దీనికి మీరు తప్పకుండా అనుభవిస్తారు. నీకు నేను ఒక విషయం చెప్పనా? ఈ దీవి పూర్తిగా రహస్యాలతో నిండి ఉంది.
మా వాళ్ళని తక్కువ అంచనా వేయకు. స్పెన్సర్ మ్యాక్ ఏడి? నాకు ఏమీ తెలియదు సార్. మన మ్యాప్లో అతని యొక్క జాడే లేదు. షార్క్లో ఫ్యూల్ నింపండి, నేను అతను వెతకడానికి వెళుతున్నాను. సార్ కనీసం ఎక్కడి నుంచి వెతకాలో తెలియదు సార్. అయినా మీరు ఇక్కడ ఉండడం చాలా అవసరం. ఫ్రెండ్స్, అసలు అక్కడ ఏం జరిగింది? ఫ్లోరియస్, మోల్టర్ ఒకటైపోయారు. వాళ్ళు మా మీద దాడి చేశారు. చాలా దారుణం. మ్యాక్ ఒక్కడే ఇరుక్కుపోయాడు, మనం తన్ని కాపాడాలి. మేము వీలైనంత ప్రయత్నం చేస్తాం మిస్టర్ హార్ట్ఫుడ్. మ్యాక్ ని మేము కనుక్కోలేకపోయినా తను మమ్మల్ని కనుక్కుంటాడు. ఇది సమయాన్ని వృధా చేయడం అవుతుంది. మనం ఈ రేంజర్స్ ని చంపేద్దాం. ఇలా సెల్లో పెడితే ఎలా? ఇతడు చాలా బలవంతుడు. తమ్ముడు, నువ్వెప్పుడు ఇంతే. నీకు అనుమానాలు ఎక్కువ. ఈ మెగాజోడు నడపాలంటే వాడి సాయం మనకు కావాలి. సరే, నీ ఇష్టం. వాడు తప్పించుకోకుండా మన నార్కు చూసుకుంటాడు. ఏమి నార్క్? నిజానికి నాకు ఆయుధాలంటే పడవు ఇప్పటిదాకా. వీళ్ళ బలహీనత ఏమై ఉంటుంది? ఓకే, ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకవేళ మ్యాక్ ఎక్కడైనా పట్టుబడి ఉంటే ఏదో ఒక రకంగా మనకి సిగ్నల్ పంపించుండేవాడు. అలా సిగ్నల్ రాగానే వెంటనే మనం వెళ్ళి తన్ని కాపాడొచ్చు. అలాగైతే మనకి ముందు ఎక్కువ శక్తులు కావాలి. మనం జోన్స్ ని సిద్ధం చేసుకుని రెడీగా ఉండడం మంచిది. ఇప్పుడు ఎవరు నాతో వస్తారు? ఇది కూడా అడగాల ఏంటి? నోర్, నీది చాలా మంచి పేరు. ఇది నా ఫ్యామిలీ పేరు. అసలు నా పూర్తి పేరు నేను నీతో మాట్లాడకూడదు. మాట్లాడితే సమస్యలు వస్తాయి. నేను నోరు మూసుకుంటాను, అదే నాకు మంచిది. సరే, నాకు విషయం చెప్పు. మోల్టార్, ఫ్లూరియస్ అన్నదమ్ములే అయినా ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కదా? అలా కాదు. ఇక నేను నోరు ఆపుకోలేను. వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళు సరదాగా ఏమని పిలుచుకుంటారు తెలుసా? ఫ్లూరియస్ వాడు తమ్ముడిని బుద్ధి లేనివాడు అని పిలుస్తాడు. మోల్టర్ వాడు అన్నయ్యని పిరికివాడు అని పిలుస్తాడు. నాకు తెలిసి ఫ్లూరియస్, మోల్టార్ చిన్న రెడ్ స్లేట్ ని పాడు చేసినప్పటి నుంచి వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా కోపం. నాకు స్లెడ్స్ అంటే ఇష్టం. చూస్తుంటే రేంజర్స్ చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టున్నారు. ఫ్లూరియస్ మెగాజాడ్ స్టార్ట్ చేసేటప్పుడు నిన్ను గమనించమని నాకు చెప్పాడు. ఓ, పాత ట్రిక్స్కి నువ్వు మోసపోతావంటే నమ్మలేకపోతున్నాను. నేను ఖైదీగా ఉండి మీ దగ్గర నుంచి మెగాజోడ్ని దొంగలిస్తానని అనుకుంటున్నావా? అంటే ఫ్లూరియస్ చెప్పింది నిజమే. నీకు అస్సలు బుద్ధి లేదు. అలా చెప్పాడవాడు, నాకు తెలుసు. అందుకే నేను వాడిని పూర్తిగా నువ్వు అతని మతి పోగొడుతున్నావు. ఇప్పుడు అతను మన ఇద్దరు పని పడతాడు. మోల్టార్ ఏడి? వాడి ఖైదీని చూసుకోమని చెప్పారుగా. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను. బహుశా నీ అంతం చూడడం కోసం లావా లిజర్డ్స్ ని కూడగడుతూ ఉండుంటాడు. వాడికి అంత ధైర్యం లేదు. సరే, నీకు తెలుసా పగ తీర్చుకోవడం గురించి అతడేదో చెప్పాడే. రెడ్ స్లైడ్స్ గురించి ఏదో మాట్లాడాడు. ఏంటది? అది ఏంటంటే నువ్వు పిరికివాడివని. దాడి చెయ్యండి. నేను నమ్మలేదు. నా మీద దాడి చేస్తావా? మీ వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు? చిల్లర్స్ ఎందుకు తీసుకొచ్చావు? మెగాజాడ్ ని దొంగలించాలని ఎత్తు వేస్తున్నావా? చెప్పు. లేదు, నేనేమనలేదు. ఒక్క నిమిషం ఆగు. నేను ఇలా అన్నాను నీతో చెప్పాడా? నువ్వు నా మీద దాడి చేస్తున్నావని వాడే నాకు చెప్పాడు. బాగా కవర్ చేసుకున్నావు ఫ్లూరియస్. అతనికి అర్థమైపోయింది అతను ఒక పిరికివాడు. నేను అలా అనలేదు. నువ్వు చెప్పలేదా? సరే, అయితే మీ అన్నయ్య చెప్పింది నిజమే. నువ్వు ఒక బుద్ధి లేని వాడివి. అసరే కానీ గాయ్స్, ఇంతకీ ఆ కథ ఏంటి? ఆ రెడ్ స్లేట్స్ గురించి దాడి చేయండి. నాకు బోర్ కొడుతుంది. నేను వెళ్ళి ఒక ఆకుతో ఆడుకుంటానే. ఇది నాదే.
మన ఖైదీ తప్పించుకున్నాడు. వాడిని పట్టుకోండి. నాకు వేరే దారి లేదు. ఒకవేళ ఈ చుట్టూ నీళ్ళలో పడితే శబ్దం వస్తుందా రాదా? చాలా బాగా వస్తుంది. yes మెగాజోడ్. నేను వచ్చేసాను. క్యావెలరీని పంపించండి. దాడికి సిద్ధంగా ఉండండి. జాడ తెలిసిందా? కనిపించాడు. అంతమవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళండి. చేరుకున్నాం. మేము ఇక్కడే ఉన్నాం. పదండి రేంజర్. మన తడాక చూపిద్దాం. ఇక మీరైపోయారు. చూడండి. గ్రీన్ లాంచ్ గో. దొరికా. నేను వచ్చేసా. మనం కంబైన్ అవుదామా? తప్పకుండా. మనం జోడ్స్తో అవుదాం. సరే, అలాగే చేద్దాం. అలాగే ఇవాళ తాడో పేలో తెలిచేద్దాం. అలాగే. సూపర్ డ్రైవ్ మ్యాక్స్ మెగా జోన్ యాక్టివేట్. మనం ఒకటయ్యాం. సరైన సమయానికి వచ్చారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. దాందే ఉంది. నువ్వు సిగ్నల్ ఇస్తావని మాకు తెలుసు. కానీ ఎప్పుడనేదే సరిగ్గా తెలియదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళనేది నిజమే. ముందు ఈ పని పూర్తి చేద్దాం. అదే కరెక్ట్ ఫ్రెండ్స్. అలాగే చేద్దాం. ఎంగేజ్. ఇప్పుడు నీ అంతు చూస్తాం. ఇప్పుడు దీని శక్తిని మనం అత్యధికంగా పెంచుదాం. నువ్వు చెప్పినట్టే చేద్దాం మ్యాక్.
నేను నీతో కలిసి పనిచేసినప్పుడు అనుకున్నాను నువ్వంతా గందరగోళం చేస్తావు. నేను అనాల్సిన మాటలు నువ్వంటున్నావు. వాడు స్లేడ్ వెరక్కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి? మొదలు పెట్టారా? డాడ్, నేను మీతో మాట్లాడాలి. తప్పకుండా. నేను రేంజర్గా తగనేమో అని మీరు కంగారు పడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నా పని నేను చాలా బాగా చేశాను కాబట్టి. నువ్వు చేశావు. నువ్వు నా అంచనాలకి దాటే ఉన్నావు మ్యాక్. నువ్వు రేంజర్గా ఉండడంలో నాకే భయం లేదు. నేను నీ గురించే భయపడుతున్నాను. నేను నీ తండ్రిని. నా ఆశలు, సంతోషాలు అన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నీ గురించి నాకు ఇంకా కంగారుగానే ఉంది. అందరి పేరెంట్స్ ఇలాగే ఆలోచిస్తారేమో. మీ భయం ఎప్పటికైనా పోతుందా? అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొద్ది సంవత్సరాల్లో నేను ముసలివాడిని అయిపోతే నువ్వు నా గురించి కంగారు పడతావుగా. అవును, నిజమే. మీరు వేసుకున్న బట్టల స్టైల్ని చూసి బాధపడతాను. నువ్వు వెళ్ళొచ్చు. నా స్నేహితుల మధ్య ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నందుకు బాధపడతాను. నేను చెప్తున్నాను వెళ్ళు. మీ సంగీత అభివృద్ధిని చూసి బాధపడతాను.